హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్ ఆంధ్ర పిల్ల. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ పీతల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో అయిపోయేలాగా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేను ఇక్కడ ఒక 10 పీతల వరకు తీసుకున్నాము. సో ఈ పీతలు అనేవి వాళ్ళే మార్కెట్లో క్లీన్ చేసి ఇస్తారు. సో కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి క్లీనింగ్ సో వాళ్ళే చేసిస్తారు. సో మేమైతే పీతల కింద తీసుకుని తెచ్చుకున్నాం. సో ఇవి సముద్రపు పీతలు అంటారంట. సో ఇవి కరిస్తే చాలా డేంజర్. సో మేము ఇక్కడ నేను చూపించిన విధంగా సో లెగ్స్కి లెగ్స్ సపరేట్గా, బాడీకి బాడీ సపరేట్గా కూడా పక్కకు పెట్టుకుని క్లీన్ చేసేసుకున్నాం. సో నేను చూపించిన విధంగా ఇలాగా సో లెగ్స్కి సపరేట్గా తీసేసుకున్నాం. లెగ్స్ని సపరేట్ చేసేసాం. సో బాడీని కూడా సపరేట్ చేసేసాం. సో చేసేసి నేను వీటిని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. సో సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నట్టయితే ఏదైనా అందులో డస్ట్ ఉన్నా సరే పోతుంది. సో నేను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నా. సో ఈ పీతలు అయితే చాలా టేస్టీగా ఉంటాయంట. సో నేను ఇలా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఈలోపు నేను ఒక 1 ఆనియన్ అలానే 6 to 7 చిల్లీస్ కూడా తీసుకున్నా. సో ఆనియన్ అనేది ఎప్పుడు పీతల పులుసులోకి గ్రైండ్ చేసుకునే తీసుకోవాలి. సో నేను ఇలాగా ఒక పెద్ద ఆనియన్ అనేది గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకున్నా. సో అలానే నేను చూపించిన విధంగా 2 స్పూన్స్ ధనియాలు, చెక్క, అలానే పెద్ద వెల్లుల్లిపాయ రొబ్బ కూడా తీసుకున్నాను. అలానే హాఫ్ అల్లం కూడా తీసుకున్నా. సో వీటినన్నిటినీ కూడా నేను గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకున్నా. సో పీతల పులుసులోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వంకాయ. సో ఆ వంకాయ అనేది పెద్ద వంకాయ తీసుకున్నా. అలానే తగినంత కరివేపాకు కూడా తీసుకున్నా టేస్ట్కి సరిపడా. సో అలానే ఇక్కడ 80 grams ఆఫ్ టామరిన్ తీసుకున్నాను నేను. దాన్ని సోక్ చేసుకుని పక్కకు పెట్టుకున్నా. వాటర్ వేసుకుని సోక్ చేసి పక్కకు పెట్టుకున్నా. సో ఈలోపు ఒక పెద్ద పాన్ తీసుకుని సో అందులోకి 5 tablespoons ఆయిల్ యాడ్ చేసుకున్నా. సో అలానే నేను ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా, సో ఆనియన్ అలానే 6 to 7 చిల్లీస్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకున్నా. సో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఒక 1 minute వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత పసుపు, అంటే ఒక 1 tablespoon పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలానే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇంతకుముందు క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. సో ఈ ఆనియన్ పేస్ట్ గ్రేవీ మొత్తం పీతలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో క్లీన్ చేసుకున్న క్రాబ్స్ని కూడా యాడ్ చేసుకుని సో బాగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 3 tablespoons కారం కూడా యాడ్ చేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 tablespoons కారం యాడ్ చేసుకున్నా. సో అలానే నేను ఇందాక సోక్ చేసుకున్న టామరిన్ ఉంది కదా, సో ఆ టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నా. సో ఒక 2 to 3 minutes కుక్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్న ఆ టామరిన్ టేస్ట్ మొత్తం ఆ క్రాబ్స్కి పట్టేలాగా ఒక 2 to 3 minutes అనేది కుక్ చేసుకోండి. సో కుక్ చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నా. తర్వాత ఇందాక నేను చెప్పిన వంకాయ అనేది ఉంది కదా, సో దాన్ని పెద్దగా కట్ చేసుకుని ముక్కల కింద యాడ్ చేసుకుంటున్నా. సో ఎప్పుడైనా సరే వంకాయ అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నట్టయితే అందులో పేస్ట్లా అయిపోతుంది. సో పెద్దగానే వేసుకోండి వంకాయ ముక్కలు అనేవి. సో వేసుకుని నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో అలానే వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ధనియాలు, చెక్క అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా యాడ్ చేసుకుని కుక్కర్ విజిల్ అనేది పెట్టండి. పెట్టేసి మీరు ఒక
ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, సరిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకున్నట్టయితే ఆ ప్రెషర్కి కుక్ అయిపోతున్నాయి. పీతలు అనేవి చాలా బాగా కుక్ అవుతాయి, చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. సో మీరు అన్నంలోకి కలుపుకుని తిన్నట్టయితే ఈ రైనీ సీజన్లో చాలా ఎమ్మీగా ఉంటుంది. సో లాస్ట్లో